చాలా డిజిటల్ మార్కెటింగ్ బిజినెసెస్ వస్తూ ఉంటాయి. సో కానీ ఒక మంచిది ఏదన్నా చూస్ చేసుకోవాలి అనుకుంటే చాలా కష్టం అయిపోయిన పని. ఇప్పుడున్న అంటే స్ట్రీట్ కి ఒక 2, 3, 4 అలా ఉంటూనే ఉన్నాయి. సో వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద డిజిటల్ సోల్? సో డిజిటల్ సోల్ ఏంటని అంటే మెయిన్గా బడ్జెట్ ఫ్రెండ్లీ. సో ఎవరైనా మన దాంట్లో కొటేషన్ తీసుకుని వాళ్ళ బిజినెస్ని గ్రో చేసుకోవచ్చు. సో దాంతోపాటు బయట ఇచ్చే కంపెనీస్ లాగా కాకుండా మనం వాళ్ళ బిజినెస్కి ఏదైతే యూజ్ అవుతుందో సో దాన్ని మాత్రమే ఇచ్చే ఛాన్స్ ఇస్తాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు బయట ఇప్పుడు అమీర్పేట అనుకోండి, ఆ బిల్డింగ్కి ఒక 10 ఉంటాయి. సో అలా కాకుండా సో మన దాంట్లో ఏంటని అంటే అప్రోచ్ అయిన క్లయింట్కి క్లారిటీగా వాళ్ళ బిజినెస్ని మనం అనలైజ్ చేసి వాళ్ళకి ఏదైతే ఏ సర్వీస్ అయితే యూజ్ అవుతుందో సో దాన్ని మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో క్లారిటీగా వాళ్ళకి స్ట్రాటజీస్ ఇవ్వడం జరుగుతుంది. డే టు డే అప్డేట్ ఉంటుంది, అనలైజేషన్ ఉంటుంది. నాట్ ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్, మనం బల్క్ వాట్సాప్ మార్కెటింగ్ కానీ, ఐవీఆర్ కాల్స్ కానీ, ఐవీఆర్ మెసేజెస్ కానీ, ఈమెయిల్ మార్కెటింగ్ కానీ, దాంతోపాటు మనం వెబ్సైట్ డిజైన్ కూడా చేస్తాం. మన దగ్గర వెబ్సైట్ డెవలపర్స్ ఉన్నారు, PHP కోడింగ్ త్రూ చేసేవాళ్ళు. సో దాంతోపాటు మనకు ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ బడ్జెట్ లో అయితే వర్డ్ ప్రెస్ యూజ్ చేయడం కానీ, సో ప్రతి ఒక్కరికి అవైలబుల్ రేట్స్ లో సర్వీసెస్ అన్ని మీరు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో అలా